సోషల్ యాక్టివిస్ట్ డాన్సర్ వేణు అన్నయ్య గారు వచ్చి వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అండ్ మహమ్మద్ రఫీ అండ్ వదిన కూడా స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అండ్ మహమ్మద్ రఫీ గారు అండ్ దెలాత్ గారు కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారికి పూల బుకేతో ఆహ్వానం పలుకుతాం. ఎవరు? దౌలత్ భాయ్. షేక్ భాయ్ రావాలి. మా షేక్ భాయ్ డిమాండ్ షేక్ భాయ్ రావాలి. షేక్ భాయ్ రావాలి. బుకేతో డాన్సర్ వేణు గారిని ఇన్వైట్ చేద్దాం. క్లాప్స్ కొడదాం. మరి వేణు అన్నగారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఆయన మాటల్లో 5 నిమిషాలు స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. లేదా 2 నిమిషాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరు అన్నలు, చిన్నళ్ళు, చెల్లెళ్ళు, అక్కగాళ్ళకి అందరికీ పేరు పేరున మా ఫ్యామిలీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు. అలానే మా ముస్లిం సోదరులకు అందరికీ మా ఫ్యామిలీ తరఫున ఈద్ ముబారక్. సో అలానే ఇలాంటి కార్యక్రమంలో చేయడంలో ప్రతి ఒక్కరికి, స్పెషల్లీ మన డాక్టర్ అంబేద్కర్ గురించి చేసేవారికి ప్రతి ఒక్కరికి, మనిషి అన్నాక మానవుడు జన్మించినాడు, ప్రతి ఒక్కరు ఆయన గురించి తెలిసిన వ్యక్తులకు ప్రతి ఒక్కరికి ఆయన లైఫ్ గురించి, ఆయన జయంతుల గురించి, వర్ధంతుల గురించి చేసుకునే శక్తి, కెపాసిటీ, హక్స్, రైట్స్ ప్రతి ఒక్క మన భారతీయుడికి ఉంది. దీంట్లో నాకు తెలిసినంత వరకు యాజ్ అయిన మా ఎక్స్పీరియన్స్ వచ్చేసి దీంట్లో కుల మత భేదాలు అనేది ఏమి లేదు. మనమందరం ఒకటి, మనమంతా మానవ జాతులు. సో దీనికి ఇలాంటి థాట్ కూడా ఇట్లాంటి మా జై భీమ్ టీం ప్రతి ఒక్క సోదరులు కోయిట్లో చాలామంది ఉన్నారు, అక్కజల్లు అన్నదమ్ముడు, అలాంటి వాళ్ళు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. కానీ మా సోదరుడైన మస్తాన్ తమ్ముడు ఇలాంటి విషయాల్లో ఇటువంటి కాన్సెప్ట్లు తీసుకోవడం కానీ ఇట్లాంటి కాంటాక్ట్ చేయడంలో కానీ తమ్ముడు మస్తాన్ ఎప్పుడు ముందుంటాడు. మస్తాన్కు ఆ థాట్ రావడం, నేను ఎప్పుడు కూడా అతనికి ఒక సోదరుడుగా నేను ఎప్పుడు అభినందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ భాయ్. అలానే సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది అభిమానంతో ఇక్కడికి వచ్చారో మన పెద్ద ఆయన గురించి ప్రతి ఒక్కరు అభిమానంతో వచ్చిన వాళ్ళే, ప్రేమ అభిమానంతో వచ్చిన వాళ్ళే కాబట్టి సో ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మా మస్తాన్ తమ్ముడు, అలానే మా జై భీమ్ టెంపుల్ ఇదంతా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఆనందంగా హ్యాపీగా కలిసిమెలిసి చేయాలని కోరుకుంటున్నా. అలానే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరూ నాకు తెలిసినంత వరకు అందరూ నా వాళ్ళే, నా బ్రదర్స్, నా సిస్టర్స్. రేపు నెల 10వ తేదీ ఇదే ప్లేస్లో నా బర్త్డే ఉంది. సో ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గానే మేము అందరూ మోస్ట్ వెల్కమ్. సో దుమ్ము లేపుతాం అక్కడ. బర్త్డే అన్నది 55వ సంవత్సరం అడుగు పెట్టిపోతున్నాడు. ఒక్కసారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అలానే తమ్ముడు ప్రకాష్ గారి నాకు బాగా సన్నిహితుడు, మంచి వెల్ విషయం, నా అభిమాని, మా అన్నయ్య అంటూ లాస్ట్ టైం కూడా ఒక ఇన్వైట్ చేశాడు, దానికి నేను రాలేకపోయినా ప్రకాష్. సో ఆల్ ద బెస్ట్ తమ్ముడా. సో నేను ప్రతి ఒక్కరు సోదరులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నా మనసుతో చెప్పేది హార్ట్లీ ఏం చెప్పేదంటే, అందరం కలిసిమెలిసి ఉందాం, కులమత భేదాలతో అందరం బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చాం. భగవంతుడి దేవల్ల అల్లా వల్ల మనమంతా సంతోషంగా 10 రూపాయలు సంపాదించుకొని ఆనందంగా ప్రతి ఒక్కరికి సాయం చేయాలి, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, ఆనందంగా జీవితం గడపాలని కోరుకునే వాళ్ళు నేను, నా భార్య నారాయణమ్మ. సో ఇది ప్రతి ఒక్కరి తెలుగు వారికి అందరికీ తెలుసు. ఏం మాట్లాడినా మనసులో నుంచి మాటలు వస్తాయి, మనసులో నుంచే మాట్లాడతాం, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం. సో ప్రతి ఒక్కరు మనం ఇక్కడికి దేశాలు అనేది పనికి రాకుండా అందరూ స్వతంత్రంగా ఆనందంగా ప్రతి ఒక్కరు ఒకటి ఏదైనా తమ్ముడు ప్రకాష్ చేస్తున్నాడు అన్నయ్య సపోర్ట్ అంటే చేయాలి. మన వరకు మనం తమ్ముడు మస్తాన్ చేస్తున్నాడు, మా రెడ్డి గారు, మహేష్ రెడ్డి గారు ఏదైనా చేస్తాడు, అన్న రావాలంటాడు, వేణు రావాలంటాడు, మాకు ఇటువంటి మంచి మంచి అవకాశాలు డ్యాన్స్లు ఇస్తూ ఉంటాడు రెడ్డి అసోసియేషన్ ప్రెసిడెంట్. అలాగనే మా గెస్ట్ మా అన్న సార్ వణకం సార్
தமிழில் பேசினா தெலுங்கில் பேசினா தமிழில் பேசினா புரியாது వాళ్ళకి ఎందుకంటే నాకు తెలుగు కాదు. సో మా గంగగోపాల్ సారు మా ఆప్త మిత్రుడు యాజ్ మై బ్రదర్ బిగ్గెస్ట్ బ్రదర్. అలానే మా ரோலெக்ஸ் ஹீரோ சார் எல்லாரும் வருவாங்க நிஷாலில் கூட படம்కి నెక్స్ట్ அடுத்த மாதంలో నిషాల్లో நம்ம வந்து భయంకర పబ్లిసిటీ பண்ணலாம். ఇక మన తెలుగు మన అతను చాలా ఖర్చు పెట్టి రోలెక్స్ ఫిలిం తీశాడు. సో చాలా బాగుంటుంది. మన వాళ్ళందరి కోసం ప్రివ్యూ చేస్తున్నారు. ఏం టికెట్స్ ఏం లేదు, అన్నిటికీ మా బ్రదర్ మస్తానే. దానికి ఆయనతో మన కాంటాక్ట్లో ఉంటే మీకు అందరికి పాసులు ఇస్తాడు. ఓకే, తప్పకుండా. సో థ్యాంక్ యూ ప్రకాష్ భాయ్. అలానే దివ్యమ్మ, మీకు మీ పేరు ఏంటో నాకు తెలియదు తల్లి. రాధికమ్మ ఇక్కడికి వచ్చేసిన శ్యామల గారు, ఇక్కడ అసోసియేషన్, ఇక్కడ ప్రతి ఒక్కరు జేబీఎం ప్రతి ఒక్క అన్నదమ్మ సోదరులకి. అలాగనే స్పెషల్ మా తెలంగాణ సారక్క ఒకటి ఉన్నది ఇక్కడ, కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. లేయాలి, ఒకసారి లేచి చూపిస్తే ఒకసారి నువ్వు కనపడాలా. లేయాలి కళ్యాణ్ లేయాలా. తప్పడబడండి. నాకు బెస్ట్ ఫ్రెండ్ మా వెల్ విషర్ ఆమె. అంతా మేము ఒకసారి పనిచేస్తాం. సో థ్యాంక్ యూ సోదరులు. ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే ప్రతి ఒక్కరిని క్షమించాలా. ఎవరి పేర్లైనా నేను మర్చిపోయింటే ప్రతి ఒక్కరికి మరొకసారి చెప్పుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీమ్. అలానే మా ముద్దుల వైఫ్ గారు ఒక మంచి మాట 2 మాటలు మాట్లాడితే బాగుంటుంది. అందరికీ జై భీమ్, అందరికీ నమస్కారం, సలాం అలైకుం. ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినందుకు ముఖ్యంగా మా మస్తాన్ గారికి, మా సోదరులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఇంతమందిని కలుసుకున్నందుకు సంతోషం. ఆయన గురించి ఎక్కువగా నాకు తెలీదు, కానీ చెప్తా అంటే విన్నా. ఆయన భారత రాజ్యాంగాన్ని తిరగ రాసినాడు అని చెప్పని అందరూ చెప్పుకుంటారు. నిజంగానే రాసినాడు. కులమత భేదాలకు అతీతంగా ఆయన ప్రతి ఒక్క కులాన్ని వేరు లేకుండా చేసినాడు. కానీ మనలోనే ఆ కులం ఈ కులం అని కొట్టుకొని చేస్తున్నారు. కానీ కులం అంటూ ఇలాంటి వాటికి అడ్డం రాదు. మనం చేసే పనుల్లో అన్నిటిల్లో కూడా మనం ముందుకు వచ్చి మనం చేసే పనులు చేయాలి. కానీ ప్రతి ఒక్కరూ నీ కులం నా కులం, ఇప్పుడు మా మస్తాన్ గారు చెప్పినట్టు ఎవరో అన్నాడంట వీడికి అవసరం అని చెప్పని. ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చి చేస్తేనే కదా ఇలాంటి పనులు చేయలేని, ఏమి చేయలేని వాళ్ళు, సత్తా లేనోళ్ళు అలాంటి తప్పుడు మాటలు మాట్లాడతారు. అలాంటివి పట్టించుకోవద్దు. మా మస్తాన్ పాపం ఎంతో కష్టపడి ఎన్నో కష్టాలు అనుభవించి ఎంతమంది తిట్లు తిడుతూ అన్ని ఎంతో కష్టపడుతున్నాడు. ఎయిర్పోర్ట్ కాదు, రేణిగుంట కాదు ఎయిర్పోర్ట్ గురించి ఎంత కష్టపడుతున్నాడో మాకు తెలుసు. అందరూ కూడా పిచ్చి మస్తానికి అంటే అంటున్నారు. మస్తానికి పిచ్చి కాదు, మస్తాన్ ఒక పౌరుడు. రాబోయే రోజుల్లో అదే జరిగిందంటే మస్తాన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మస్తాన్, నువ్వు ఇలాగే అన్ని పనుల్లో ముందుకు పోతా ఉండు. నీకు అన్ని జై భీమ్, నీకు అన్నీ బాగుంటుంది. సరే, నేను ఏదో మాట్లాడినందుకు అందరూ నన్ను క్షమించండి. అందరికీ జై భీమ్ మరతాని. హలో అన్నా, మస్తాన్ గురించి లాస్ట్ ఒక మాట ప్లీజా. ఇప్పుడు మా ఆవిడ చెప్పినట్టు అతను విమానాశ్రయం కూడా సరే, విమానం మన ఎయిర్పోర్ట్ రేణిగుంట ఎయిర్పోర్ట్ గురించి కానీ ఇట్లాంటి వాటిలన్నింటిని విషయాల్లో తలదూర్చడం కానీ, రేణిపోర్ట్ ఇసుకలు తీసుకోవడం కానీ నేను చెప్తానే ఉన్నాను. మస్తాన్ నాకు గత 3 సంవత్సరాల నుంచి బాగా అంటే క్లోజ్ ఇష్టం. మా కిరణ్ భాష మూవీ తీసేటది. అప్పుడు ఎంటుకలు చాలా ఉన్నాయి. తమ్ముడు ఇన్ని పెట్టుకోవద్దు, తట్టుకోలేమో, పోతాయి ఉండేటి నాయన అని చెప్తే వినకుండా చేస్తామన్నాడు. చూడు లాస్ట్ పరిస్థితి ఎట్లా వస్తుంది. ఇంకా లాస్ట్ కోయిట్లో లేదు, జస్ట్ ఫర్ జోకింగ్ సార్. ఎప్పుడు నీకు గాడ్ బ్లెస్ యూ మస్తా. మేము ఎంత సపోర్ట్ ఉన్నా నీకు. అదనే మా చెల్లెలు, మా బిడ్డ, తెలంగాణ బిడ్డ, మా అభిలాష, అదే మా సురేష్ భాయ్, మీరందరూ ఇక్కడికి వచ్చిన మా గుడియా బ్యూటిఫుల్ గర్ల్. అలానే ఇప్పుడే విచ్చేసిన మా చిలకల మల్లి గారికి వెల్కమ్ సార్, వెల్కమ్. అలానే మా తమ్ముడు సురేష్ కానీ అభిలాషమ్మ వెల్కమ్ మా. తర్వాత మహేష్ రెడ్డి గారు, మా బ్రదర్ ఆల్రెడీ చెప్పేశారు రెడ్డి గురించి. రెడ్డి అసోసియేషన్ ప్రెసిడెంట్ మా బ్రదర్, మా వెల్ విషర్. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకోవాలి. చేతనైనంత వరకు, లేదంటే 2 మంచి మాటలు చెప్పాలని నేను ఆశిస్తూ ప్రతి ఒక్కరికి జై భీమ్, జై భీమ్, జై భీమ్.